ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దర్శనానికి శుభదం దర్శనానికి వెళ్ళామండి. జనం మాత్రం ఫుల్గా ఉన్నారు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ కోసం వెయిటింగ్. నైట్ 12 అయింది మేము దిగేసరికి ట్రైను. 3ంటికి పైకి వెళ్ళామండి రూమ్స్ కోసం. 5 వరకు వెయిట్ చేసాము. ఏఎన్సీలో రూమ్లు వచ్చినాయి. దర్శనం కోసం బయలుదేరి వెళ్తున్నాము. శ్రీవారి సంకీర్తనలు. కాసేపు ఇక్కడ ఉండి వెళ్ళాము. శ్రీవారి అన్నప్రసాదం అండి. ఇక్కడ భోజనం మాత్రం వెలకట్టలేంది. కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్నారు వెంకటేశ్వర స్వామి. తర్వాత రోజు మార్నింగ్ టిఫిన్ అండి. గోధుమ రవ్వ ఉప్మా పెట్టారు ఒకరోజు బొంబాయి రవ్వ ఉప్మా పెట్టారు. చట్నీ సాంబార్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము దర్శనం అయ్యి రిటర్న్ బస్సులో వచ్చేటప్పుడు క్యూ లైన్లు అండి. కళ్యాణకట్ట దాటిన తర్వాత 7 కిలోమీటర్స్ లైన్లు ఉన్నాయండి. పాపం 24 గంటలు టైం పడుతుంది. అన్ని గంటలు వెయిట్ చేసి కూడా స్వామివారి దర్శనానికి ఉండాలన్న వాళ్ళు ఎంత క్యూ లైన్లో ఉన్నారో చూడండి. బస్సులో వెళ్తుంటేనే అంత లాంగ్ అనిపిస్తుంది. వాళ్ళు ఇంకెంత బాగా క్యూ లైన్. కొండ చుట్టూ ఉందండి లైన్. మాతో పాటు మా మమ్మీ డాడీ వచ్చారు. వాళ్ళు కూడా 24 గంటలు పట్టింది. మేము వెళ్ళిన నెక్స్ట్ డే సేమ్ టైంకి 1కి వచ్చారండి. అంతకు ముందు రోజు 12ంటికి వెళ్ళిన వాళ్ళు లైన్లోకి. మా శుభదం దర్శనం మాత్రం 3 గంటల లోపే అయిపోయింది. కానీ నేను 500-1000 మంది ఉంటారనుకున్నాను, కానీ కొన్ని వేల మందిలో ఉన్నారు శుభదం దర్శనానికి కూడా. అంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నిజంగా 1 గంట 2 గంటల్లో అయిపోతుంది అనుకున్నాను దర్శనం, కానీ మాకే 3 అవర్స్ పైన పట్టింది. కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అనుకున్న దానికన్నా ఇంకా బాగా జరిగింది. చాలా దగ్గరగా చూసాం స్వామివారిని. వెళ్ళినందుకు మాత్రం చాలా హ్యాపీ అండి. బాగా దర్శనం జరిగింది. ఇదండి ఎంట్రీ. ఇక్కడ నుంచి క్యూ లైన్లోకి వెళ్తున్నారు. దర్శనం చేసుకున్న రోజు లడ్డూలు తీసుకోలేదండి, తర్వాత తీసుకున్నాం. జనం ఎక్కువగా ఉన్నారని రూమ్కి వెళ్ళిపోయాము. తెల్లారి మార్నింగ్ మళ్ళీ వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని అప్పుడు వచ్చాము. కెమెరా ఫోన్ తీసుకెళ్ళడానికి అవ్వదు కదా. తర్వాత రోజు కొంచెం పర్లేదు. ఇక్కడ అనౌన్స్మెంట్ ఇస్తున్నారండి తిరుపతి గురించి. తప్పుగా మాట్లాడద్దు, కేసు ఫైల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టాలి అంటే కనుక మంచిగా అయితేనే పెట్టచ్చండి. కొంచెం తప్పుగా ఏమన్నా పెడితే కనుక కేసు అవుతుందని చెప్తున్నారు అనౌన్స్మెంట్. కోనేరు.
పిల్లలందరూ ఏడుస్తుంటే ఆ పిల్లల్ని చూసి మా పాప నవ్వుతుందండి శుభదం దర్శనంలో. మేము ఇంకా మా పాప బాగా ఏడుస్తుంది అనుకున్నాం. ఏడవలేదు కానీ పక్కన పాపలు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వించింది. ఫస్ట్ టైం అండి, ఎక్కడికి వెళ్ళకుండా తిరుపతి ఒక్కటే దర్శనం చేసుకొని వచ్చేసాము. ఎందుకంటే జనం ఎక్కువగా ఉన్నారని వెళ్ళి